హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో భాగంగా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోలో మనము రిలేటివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకుని ఉన్నాము. ఈరోజు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ ప్రొనౌన్ సంబంధించి చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోలన్నిటికీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ నా ఛానల్లో అందుబాటులో ఉంది. అలాగే ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో మీకు ఏ టాపిక్ కావాలన్నా టాపిక్ పేరు టైప్ చేసి @మూర్తి సార్ MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేస్తే మూర్తి సార్ని స్పేస్ లేకుండా టైప్ చేస్తే మీకు ఆ వీడియో అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ను ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే ఇంట్రాగేటివ్ అంటే అందులోనే మీనింగ్ ఉంది. దీస్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ చేయడానికి ఉపయోగపడే ప్రొనౌన్స్. అయితే ఇంట్రాగేటివ్ అనేసరికి క్వశ్చన్ చేయడానికి అనేసరికి మనకు గుర్తొచ్చేవి WH వర్డ్స్. ఏంటివి? హూ, హూజ్, హూమ్, విచ్, వాట్, వై, వేర్, వెన్, హౌ. ఇవి WH వర్డ్స్, WH ఫ్యామిలీస్. అయితే WH వర్డ్స్ అన్నీ కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయా అని అంటే కాదు. చాలామంది అవుతాయని అనుకుంటారు, కానీ వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా వాచ్ చేయండి. ఓకేనా? సో ఏదేమైనా WH వర్డ్స్ దేంతో అయినా సరే క్వశ్చన్ చేసేటప్పుడు అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాము. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనకు వస్తుంది. వాటి స్ట్రక్చర్ ఏంటంటే ఆ WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్, చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చూడండి, WH వర్డ్ ఏదైనా సరే హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్, చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కొన్ని WH వర్డ్స్ తర్వాత వెంటనే మెయిన్ వెర్బ్ వస్తుంది. హూ తోటి, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, హూ ఆర్ యూ. అలాగే హూజ్ తోటి, విచ్ తోటి, వీటితో డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ వచ్చేస్తుంది. కొన్ని సందర్భాలలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే క్వశ్చన్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వెర్బ్, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ముందు WH వర్డ్ ఉంటుంది. ఎందుకంటే రిలేటివ్ ప్రొనౌన్ కూడా మనం హూ, హూమ్, హూజ్, విచ్, దట్ అని చెప్పుకున్నాం. అక్కడ హూ, హూమ్, హూజ్, విచ్ అక్కడ ఉన్నాయి. వాట్ కూడా ఉంది. అవి కూడా WH వర్డ్సే కదా. కాకపోతే అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అలాగైంది. దాని ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది, మరియు చివరిన క్వశ్చన్ మార్క్ ఉండదు. దాని తర్వాత వెంటనే హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉండదు అక్కడ. అర్థమైందా? ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది. యాంటిసిడెంట్ గురించి డిఫైన్ చేస్తుంది. చివరిన క్వశ్చన్ మార్క్ ఉండదు. అవి రిలేటివ్ ప్రొనౌన్స్. ఎక్కడంటే హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అప్పుడు ఈ WH వర్డ్స్ అనేవి మనకి ఏమవుతాయంటే ప్రొనౌన్స్ అవుతాయి. అయితే అన్ని ప్రొనౌన్స్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్ని ప్రొనౌన్స్ ఏ ప్రొనౌన్ అవ్వవు. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవ్వవు. అవి ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి హూ, హూజ్, హూమ్, విచ్, వాట్ ఉంది. ఇక్కడ వీటిని మాత్రమే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కాదు. ఎందుకంటే అసలు ప్రొనౌన్ అంటే నౌను బదులుగా వాడబడేదే ప్రొనౌన్, అంతే కదా. ఇప్పుడు హూ ఉంది. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని మనం క్వశ్చన్ చేస్తాం అనుకోండి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? రవియో గిరో చెప్తాం కదా. రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, గిరి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. సో ఆన్సర్ ఏమొచ్చింది? నౌన్ వచ్చింది. అంటే హూ అనేది నౌనుకు బదులుగా వాడాం కాబట్టి ఇక్కడ హూ అనేది ఇక్కడ మనకి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఆన్సర్ అనేది నౌన్ రూపంలో రావాలి. ఓకేనా? నెక్స్ట్, హూజ్ ఈజ్ దిస్ బుక్. ఈ పుస్తకం ఎవరిది? దిస్ బుక్ ఈజ్ రవీస్, దిస్ బుక్ ఈజ్ గిరీస్, లేదా దిస్ ఈజ్ గిరీస్ బుక్ అని, దిస్ ఈజ్ ఏ గిరీస్ బుక్ అని. ఆ విధంగా కూడా వస్తుంది. మొత్తం మీద ఎవరి బుక్ అని చెప్తాం అక్కడ ఫలానా వ్యక్తిదని. సో అక్కడ కూడా ఆన్సర్ మనకి ఏమొస్తుంది? నౌన్ వస్తుంది అన్నమాట. నౌన్ వస్తుంది. హూజ్ ఈజ్ దిస్ బుక్ అంటే ఈ బుక్ ఎవరిదంటే దిస్ బుక్ ఈజ్ గిరీస్, రవీస్, లేదా రాణీస్ అంటే అపోస్ట్రేస్ వస్తుంది. రాణిది, గిరిది అని. ఈ బుక్ ఎవరిదంటే రవిది, గిరిది అంట కదా. అప్పుడు ఆన్సర్ వచ్చింది నౌన్. నెక్స్ట్, హూమ్ హ్యాజ్ హీ ఇన్వైటెడ్ అంటే అతను ఎవరిని ఇన్వైట్ చేశాడు అని కూర్చున్నాడు అనుకోండి. రవినో, గిరినో, ఎవరినో ఒకరిని, సంథింగ్ ఒక నౌన్ చెప్తాం కదా పేరు. ఆన్సర్ మనకి నౌన్ వచ్చింది. విచ్ ఈజ్ యువర్ కార్ అంటే విచ్ అనేది మనకి ఇక్కడ సెలక్షన్ అన్నమాట, చాయిస్ కింద ఉపయోగిస్తాం. అక్కడ 4-5 కార్లు ఉన్నాయి. రెడ్ కలర్, రకరకాల కలర్స్లో ఉన్నాయి. విచ్ ఈజ్ యువర్ కార్, అందులో నీ కార్ ఏదని అడిగితే రెడ్ కార్, నా కార్ అని చెప్తాం కదా. సో అక్కడ ఆన్సర్ కూడా నౌనే వస్తుంది. వాట్ హ్యావ్ యూ బాట్ టుడే అంటే ఈరోజు నువ్వు ఏమి కొన్నావు అని అడిగాడు.
ఐ బాట్ ఏం చెప్తాం, ఏదో సంథింగ్ ఏదో ఒక ఐటెం పేరు చెప్తాం. సో అది కూడా నౌనే కదా. ఐ బాట్ ల్యాప్టాప్ అని నౌనే కదా. సో వీటితో హూ తోటి, హూజ్ తోటి, హూమ్ తోటి, విచ్ తోటి, వాట్ తోటి ఈ 5 క్వశ్చన్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్స్ నౌన్స్. అంటే నౌన్ బదులుగా వీటిని వాడుతున్నామని అర్థం. కాబట్టి అవి ఏమవుతాయి, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. కానీ ఇక్కడికి రండి, వై, వేర్, వెన్, హౌ ఇవి మాత్రం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవ్వు. ఎందుకంటే వైతో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ రీజన్ వస్తుంది. ఓకేనా. వై డిడ్ యూ నాట్ కమ్ టు స్కూల్, మీరు ఎందుకు స్కూల్కి రాలేదంటే ఒక రీజన్ చెప్తాం. ఆన్సర్ నౌన్ అనేది రాదు, ఒక రీజన్ వస్తుంది. సో ఇది యాడ్వర్బ్ ఉంది, ఇది రీజన్ సంబంధించినది యాడ్వర్బ్ అన్నమాట. ఇది ఏదంటే వై అనేది. ఓకేనా. నెక్స్ట్ వేర్ తీసుకున్నట్లయితే వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం. ఇది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాం. అప్పుడు ఏం చెప్తాం, ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ అంటాం. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ. చాలామంది డౌట్ రావచ్చు, సార్ ఢిల్లీ అనేది నౌన్ కదండి. కానీ టు ముందు ప్రిపోజిషన్ కదా, ప్రిపోజిషన్ పక్కన నౌన్ ఉంది, టు ఢిల్లీ. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ. టు ఢిల్లీ అనేది యాడ్వర్బు నౌన్ కాదు. అర్థమైందా. అది వేర్ అనేది ప్లేస్కి సంబంధించినటువంటి యాడ్వర్బ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వెన్ డిడ్ యూ కమ్. నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. ఐ కేమ్ ఆన్ సండే, ఆన్ మండే అని చెప్తాను కదా. ఆన్ సండే, ఆన్ మండేలు కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. కాబట్టి వెన్ అనేది టైంకి సంబంధించినటువంటి యాడ్వర్బ్ అనమాట. టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో మనకు వస్తాయి. ఓకేనా. హౌ డిడ్ యూ రీచ్ హైదరాబాద్. నువ్వు హైదరాబాద్ ఎలా రీచ్ అయ్యావు. ఐ రీచ్డ్ హైదరాబాద్ బై ట్రైన్, బై బస్ అని చెప్తాం కదా. సో అక్కడ బై ట్రైన్, బై బస్ అని, ట్రైన్ బస్ ఉంది కదా నౌన్ కదా సార్ అని కాదు. బై ట్రైన్, బై బస్ రెండు కలిపి యాడ్వర్బ్ అవుతాయి. ఇవి దేనికంటే హౌ అనేది మేనర్ని తెలియజేస్తుంది, మేనర్ని. ఓకేనా. ఈ విధంగా ఈ వై, వేర్, వెన్, హౌని క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్లు యాడ్వర్బ్స్ తప్ప నౌన్స్ కాదు. అందువల్ల ఇవి ఏమవుతాయంటే ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. యాడ్వర్బ్స్ అవుతాయి. ఏంటివి, వై, వేర్, వెన్, హౌ అనేవి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. కానీ హూ, హూజ్, హూమ్, విచ్, వాట్ వీటితో క్వశ్చన్ చేస్తే మనకి నౌన్స్ ఆన్సర్లు వస్తాయి. కాబట్టి ఇవి మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇది దాని యొక్క ఫుల్ క్లారిఫికేషన్. ఓకేనా. ఇంకా ఇందులో ఇవన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఎందుకు అవ్వు, ఇవే ఎందుకు అవుతాయి, ఇవి ఎందుకు అవ్వు అని దానికి మీకు ఇదే క్లారిటీ. ఓకేనండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ సంబంధించి కొన్ని రూల్స్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ రూల్ నెంబర్ 1 అంటే హూ అనేది సబ్జెక్ట్ని కనుక్కోవడానికి మనకు ఉపయోగపడుతుంది. హూమ్ ఈజ్ యూజ్డ్ టు ఫౌండ్ ద సబ్జెక్ట్ ఎవరు. సబ్జెక్ట్ అంటే డూయర్ అంటే పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాను సెంటెన్స్లో స్టార్టింగ్లో వెర్బ్కు ముందు ఉన్నది సబ్జెక్ట్ అని. ఆ సబ్జెక్ట్ని తెలుసుకోవడానికి హూను ఉపయోగిస్తాము. సో హూతో మనం ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరు సబ్జెక్ట్ అని అర్థం. మీకు ఇంతకుముందు చెప్పాను, వెర్బ్కి ముందు హూ పెట్టి ప్రశ్నిస్తే వచ్చేదే సబ్జెక్ట్ అని. సో ఇక్కడ చూడండి, ఉదాహరణకు చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని ఉంది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇది మనకి సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉంది, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. సో ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ద చిల్డ్రన్ వదిలేండి, చిల్డ్రన్ ప్లేస్లో హూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఎవరు క్రికెట్ ఆడుతున్నారు, ఆన్సర్ ఏంటి ఇక్కడ చిల్డ్రన్. సో ఈ విధంగా సబ్జెక్ట్ ఎవరో తెలుసుకోవడానికి హూను ఉపయోగిస్తాము. ఈ వెర్బ్కు ముందు హూ పెట్టి ప్రశ్నిస్తే సబ్జెక్ట్ ఎవరో తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూమ్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, రాంగ్. హూమ్ అంటే ఎవరిని క్రికెట్ ఆడుతున్నట్టు నో మీనింగ్. హూజ్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నో మీనింగ్. కాబట్టి హూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటేనే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా సబ్జెక్ట్ ఎవరో తెలుస్తుంది అన్నమాట. ఒక సెంటెన్స్లో వెర్బ్కు ముందు హూని పెట్టి ప్రశ్నిస్తే మనకు వచ్చే ఆన్సర్ సబ్జెక్ట్. ఈ విధంగా హూ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 2, హూమ్ అనేది ఆబ్జెక్ట్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫౌండ్ ది ఆబ్జెక్ట్ ఎవరో అంటే ఇక్కడ అంటే ఆబ్జెక్ట్ ఎవరో అనేది ఇక్కడ మనకి ఇక్కడ తెలుసుకోవడానికి ఉపయోగపడేది హూమ్ అనమాట. హూమ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి, ఎవరిని అని అర్థం. సో హూమ్ హూజ్ అని పర్సన్స్కి కొడతాం కాబట్టి. ఓకేనా. ఎవరిని, ఎవరికి అని మీనింగ్ వస్తుంది హూమ్ అనేది. ఓకేనా. ఇక్కడ చూడండి, రాజు హ్యాజ్ ఇన్వైటెడ్ ద హెడ్ మాస్టర్. రాజు అనేది సబ్జెక్టు, హ్యాజ్ ఇన్వైటెడ్ అనేది వెర్బు,
ఇది ఆబ్జెక్ట్, మనకు తెలిసిన దాని ప్రకారంగా ఎర్బ్ తర్వాత ఉండేదే ఆబ్జెక్ట్. ఓకేనా. రిసీవర్, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్, అంటే ఆబ్జెక్ట్ ఎవరనే తెలుసుకోవడానికి హూమ్ ఉపయోగిస్తాం. అంతకుముందు చెప్పానంటే ఒక సెంటెన్స్లో వెర్బ్ తర్వాత హూమ్ అని ప్రశ్నించండి. హూమ్ ప్రశ్నిస్తే వచ్చేది ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఓకేనా. ఉదాహరణకి రాజు హ్యాజ్ ఇన్వైటెడ్ ఉంది. రాజు హ్యాజ్ ఇన్వైటెడ్ హూమ్, ఎవరిని ఇన్వైట్ చేశాడు? హెడ్ మాస్టర్ని. ఎవరిని ఇన్వైట్ చేసిన ప్రశ్నిస్తే ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ విధంగా హూమ్ అనేది ఆబ్జెక్ట్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా కొడుతుంటే క్వశ్చన్ రూపంలో హూమ్ హ్యాజ్ అనేది ముందుకు వస్తుంది. హూమ్ హ్యాజ్ రాజు ఇన్వైటెడ్, రాజు ఎవరిని ఇన్వైట్ చేశాడు? ఆన్సర్ ఏమండి? ద హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకేనా. హూమ్ హ్యాజ్ రాజు ఇన్వైటెడ్ అడగాలి క్వశ్చన్. నెక్స్ట్ అండి, హూ హ్యాజ్ రాజు ఇన్వైటెడ్ అంటే తప్పు. హూ హ్యాజ్ ఈ క్వశ్చన్ ఈ సెంటెన్స్ ప్రకారం చెప్తున్నాను. హూ హ్యాజ్ రాజు ఇన్వైటెడ్ అంటే తప్పు. అలాగే హూజ్ హ్యాజ్ రాజు ఇన్వైటెడ్ అంటే తప్పు. ఓకేనండి. హూమ్ హ్యాజ్ రాజు ఇన్వైటెడ్, రాజు ఎవరిని ఇన్వైట్ చేశాడు అని అడిగేటప్పుడు హెడ్ మాస్టర్ ఆన్సర్ వస్తుంది ఆబ్జెక్ట్. ఈ విధంగా హూమ్ అనేది ఆబ్జెక్ట్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, హూజ్. హూజ్ అనేది ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి, అంటే హూజ్ అనేది పొస్సెస్ తెలియజేస్తుంది. ఓనర్షిప్, పొస్సెస్, అది ఎవరిది? రాజుదా, గిరుదా, నాదా, నీదా అని చెప్పేదే హూజ్ అనమాట. అంటే ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి హూజ్ ఈజ్ యూజ్డ్ టు ఫౌండ్ ద ఓనర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దట్ బైక్ ఈజ్ రవీస్ అంటే రవి యొక్క బైక్ అని అర్థం. ఓకేనా. చూడండి, హూజ్ ఈజ్ దట్ బైక్ అని అడుగుతాం. హూజ్ ఈజ్ దట్ బైక్, ఆ బైక్ ఎవరిది అని అడగడం. హూజ్ అంటే ఎవరిది అని అర్థం. హూజ్ ఈజ్ దట్ బైక్ అని అడగాలి. అప్పుడు ఆ బైక్ ఎవరిది? రవీస్. అంటే ఆ బైక్ ఎవరిదో, దాని ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి హూజ్తో ప్రశ్నించాలి. నెక్స్ట్ ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరో తెలుసుకోవడానికి హూతో ప్రశ్నించాలి, ఆబ్జెక్ట్ ఎవరో తెలుసుకోవడానికి హూమ్తో ప్రశ్నించాలని అర్థం. అంతేగాని హూ ఈజ్ దట్ బైక్ అనకూడదు, హూమ్ ఈజ్ దట్ బైక్ అనకూడదు, హూజ్ ఈజ్ దట్ బైక్ అని అనాలి. ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ చూడండి, హూజ్ ఈజ్ దిస్ బుక్ అన్నాం. ఇక్కడ హూజ్ అనేది సింగిల్గా ఉంది, దిస్ బుక్ హూజ్ ఈజ్ అని ఉంది. హూజ్ ఈజ్ దిస్ బుక్ అంటే ఇక్కడ ఇది ఎవరి బుక్ అని అడిగాడు. ఈ బుక్ ఎవరిది? ఈ బుక్ ఎవరి బుక్ అని అడిగాడు. హూజ్ ఈజ్ దిస్ బుక్, ఈ బుక్ ఎవరిది అని అడిగాడు. ఇక్కడ హూజ్ సింగిల్గా ఉన్నప్పుడు ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ హూజ్ బుక్ ఈజ్ దిస్, ఇక్కడ బుక్ అనేది నౌను, నౌనుకు ముందు హూజ్ ఉంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్, అది కూడా ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, హూజ్ అనేది సింగిల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దాని పక్కన నౌన్ ఉంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవ్వదు, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి. ఇక్కడ ది మీనింగ్ ఒకటే. హూజ్ ఈజ్ దిస్ బుక్ అంటే ఈ బుక్ ఎవరిది, హూజ్ బుక్ ఈజ్ దిస్ అంటే ఇది ఎవరి బుక్ అని అర్థం, ఇది ఎవరి బుక్ అని అర్థం. సో ఇక్కడ మీనింగు ఒకటే, కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా ఇక్కడ హూజ్ అనేది యాడ్జెక్టివ్, ఇదేమో ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఇది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 చూడండి ఫ్రెండ్స్, హూమ్కి ముందు ప్రిపోజిషన్, స్టార్టింగ్ ప్రిపోజిషన్ ఉంటే తర్వాత హూమ్ రాస్తాము, చివరిన క్వశ్చన్ మార్క్ ఎలాగా ఉంటుంది అంటే క్వశ్చన్ చేసేటప్పుడు హూమ్కి ముందు ప్రిపోజిషన్ వాడతాము. అలాగే హూతో ప్రిపోజిషన్ రాయాలంటే చివరిని రాయాలి. స్టార్టింగ్ ప్రిపోజిషన్ పెట్టి హూ రాసి తప్పు. హూమ్కి ముందు ప్రిపోజిషన్ పెట్టినా, హూ రాసి చివరిని ప్రిపోజిషన్ పెట్టినా ఒకటే మీనింగు. ఓకేనా. చూద్దాం. బై హూమ్ వాజ్ ద రామాయణ్ రిటన్, ఎవరి చేత రామాయణం రాయబడింది అంటే ప్యాసివ్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ప్రిపోజిషను హూమ్, చివరిన క్వశ్చన్ మార్కు, రైట్ ఆన్సర్. ఓకేనా. బై హూ వాజ్ ద రామాయణ్ రిటన్, హూకి ముందు ప్రిపోజిషన్ పెట్టకూడదు, రాంగ్. ఓకేనా. ఈ స్ట్రక్చర్ రాంగ్. నెక్స్ట్ అంటే బై ముందు పెట్టకూడదు. హూమ్ వాజ్ ది రామాయణ్ రిటన్ అన్నట్టు బై హూమ్ అనాలి. అక్కడ బై హూమ్ అనాలి తప్ప బై హూ అని అనకూడదు. ఓకేనా. నెక్స్ట్ హూ వాజ్ ది రామాయణ్ రిటన్ బై, చూసారా హూ ఉంది, చివరిని బై రాసాం. హూ పెట్టి చివరిని బై పెట్టినా, బై స్టార్టింగ్లో పెడితే హూమ్ పెట్టాలి, బై హూమ్ అనాలి, లేదా హూ పెట్టి చివరిని బై పెట్టాలి. సో రెండింటి మీనింగు ఒకటే. ఓకేనా. హూకి ఇది ఒక ఎక్సెప్షన్. బై హూమ్ స్టార్ట్ చేసి రాసిన, హూతో స్టార్ట్ చేసి రాసి చివరిని బై పెట్టినా ఒకటే మీనింగు ఈ రెండు సెంటెన్స్లది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, టు హూమ్ ఆర్ యూ టాకింగ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని. ప్రపోజిషను హూమ్, ప్రపోజిషన్ నుండి హూమ్తో పెట్టి రైట్
కానీ హూకి స్టార్టింగ్లో ప్రిపోజిషన్ ఉంటే రాంగ్. హూతో ప్రిపోజిషన్ రాయాలంటే టు హూమ్ని హూతో రాయాలంటే టు హూమ్ని హూతో రాయాలన్నా, బై హూమ్ని హూతో రాయాలన్నా హూ రాసి చివరిని బై రాయాలి, హూ రాసి చివరిని టూ రాయాలి. టు హూమ్ ఉందండి, టు హూమ్ని హూతో రాయాలంటే హూ రాసి చివరిని పెట్టాలి, టూ పెట్టాలి. ఇదంతా సేమ్. హూ ఆర్ యూ టాకింగ్ టు, హూ ఆర్ యూ టాకింగ్ టు, లేదా టు హూమ్ ఆర్ యూ టాకింగ్. సో ఇక్కడంటే బై హూమ్, అబౌట్ హూమ్, టు హూమ్ వచ్చినప్పుడు దాన్ని హూతో రాయాలంటే చివరికి వెళ్ళిపోతాయి అవి, బై, అబౌట్, టు అని. అప్పుడు రెండింటి మీనింగ్ ఒకటే. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ అండి, విచ్ తర్వాత వెంటనే వెర్బ్ ఉంటే, వెంటనే మెయిన్ వెర్బ్ ఉంటే చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగను క్వశ్చన్ ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాబట్టి విచ్ తర్వాత వెంటనే మెయిన్ వెర్బ్ ఉండి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే అది సబ్జెక్ట్ని తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ఉండి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే అప్పుడు విచ్ అనేది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. విచ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యానిమల్స్కి, థింగ్స్కి, వాట్స్కి వాడుతామని. ఓకేనా? నాన్ లివింగ్ థింగ్స్కి. సో ఇక్కడంటే విచ్ తర్వాత వెంటనే మెయిన్ వర్బ్ ఉంటే అది సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. విచ్ అనేది విచ్ ఆఫ్ ఉండి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే అప్పుడు విచ్ అనేది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. మొత్తం మీద రెండు కూడా విచ్ అయినా విచ్ ఆఫ్ అయినా ఈ రెండు స్ట్రక్చర్లో కూడా అది ఇంటరాగేటివ్ ప్రొనౌనే. విచ్ ఈజ్ యువర్ బుక్. అసలు యాక్చువల్గా విచ్ని చాయిస్ కింద ఉపయోగిస్తాం. అంటే అక్కడ 2-3 ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి, అందులో ఏది ఇష్టం అనడం. అలాంటి సందర్భాల్లో విచ్ని ఉపయోగిస్తాం. విచ్ ఈజ్ యువర్ బుక్, నీ బుక్ ఏది, అందులో 4-5 బుక్స్ ఉన్నాయి, అందులో నీ బుక్ ఏది అనడం. ఓకేనా? ఇక్కడ చూడండి, విచ్ సింగిల్గా ఉంది, వెంటనే మెయిన్ వెర్బ్ ఉంది. ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. ఓకేనా? వెంటనే వెర్బ్ ఉంది, చివరిని క్వశ్చన్ మార్క్ ఉంది. విచ్ అనేది దేని తెలియజేస్తుంది? ఇక్కడ సబ్జెక్టు. విచ్ అనేది సబ్జెక్టు. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ దీస్ ప్యాంట్స్ డూ యూ లైక్ మోస్ట్. విచ్ ఆఫ్ తర్వాత విచ్ ఆఫ్ ఉందంటే ఇక్కడ విచ్ అనేది దేని తెలియజేస్తుంది చెప్పను? ఆబ్జెక్టు. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, డూ యూ లైక్ మోస్ట్ అన్నారు. అక్కడ డూ యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్. ఓకేనా? ఈ విధంగా విచ్ ఆఫ్ ఉన్నప్పుడు విచ్ అనేది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది, విచ్ ఈజ్ అని వెంటనే వెర్బ్ ఉంటే అది సబ్జెక్ట్ని తెలియజేస్తుందని అర్థము. ఓకేనండి? మీకు అందుకే ఇందాక చెప్పిన స్టార్టింగ్లోనే ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ స్ట్రక్చర్ హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్ అని అన్ని సందర్భాలు రావు, కొన్నింటిలో ఎక్సెప్షన్స్ ఉంటాయని. ఉదాహరణకి ఇవ్వండి, విచ్ ఈజ్ యువర్ బుక్, అక్కడ చూడండి ఆ స్ట్రక్చర్ లేదు, విచ్ తర్వాత అంటే మెయిన్ వెర్బ్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ దీస్ ప్యాంట్స్, ఇక్కడ డూ యూ లైక్ మోస్ట్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, వెర్బ్, మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్. సో ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అవుద్ది అనమాట. సో విచ్ ఆఫ్ అనేది ఆబ్జెక్ట్ అవుద్ది. ఓకేనండి? ఇక్కడ విచ్తో ఒక ఎక్సెప్షన్ ఉంది, చూడండి. అక్కడ విచ్ ఈజ్ యువర్ బుక్ అయినప్పుడు, విచ్ సింగిల్గా ఉండేటప్పుడు మాత్రము, అలాగే విచ్ ఆఫ్ ఇచ్చినప్పుడు, విచ్ సింగిల్గా ఉన్నప్పుడు అది ఇంటరాగేటివ్ ప్రొనౌను. కానీ విచ్ పక్కన ఒక నౌన్ ఇచ్చినట్లయితే ఇది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇందాక హూజ్ లాగే విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్లో ఇక్కడ విచ్ అనేది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్, ఎందుకంటే నౌన్కు ముందుంది కాబట్టి. విచ్ సింగిల్గా ఉన్నా విచ్ ఆఫ్ ఉన్నా అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రూల్ నెంబర్ 6, వాట్ అనేది సబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ని రెండింటిని తెలియడానికి విచ్ లాగే. ఎలాగంటే వాట్ తర్వాత వెంటనే వెర్బ్ ఉంటే, వాట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండి సబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఇది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుందని అర్థం. వాట్ హ్యావ్ యూ బాట్ టుడే. ఓకేనా? ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ బుక్ ఫాదర్, వెంటనే మెయిన్ వెర్బ్ ఉంది. ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ పని చేస్తుంది, ఇంకే వెర్బులు లేవు. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్, బాట్ అనేది మెయిన్ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్ బాట్ అనేది. ఓకేనా? తర్వాత వెర్బ్స్లో మీకు వస్తాయి, హ్యావ్, యూ, బాట్లో హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, యూ సబ్జెక్టు, బాట్ అనేది మెయిన్ వెర్బ్. ఆ స్ట్రక్చర్ ఉండేటప్పుడు మాత్రం వాట్ అనేది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. వాట్ హ్యావ్ యూ బాట్ టుడే, ఈరోజు ఏమి కొన్నావు, ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది వాట్ అనేది. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అనుకోండి, మీ ఫాదర్ ఏం చేస్తున్నాడు అంటాం కదా, ఆ సందర్భాలలో ఇక్కడ డైరెక్ట్గా ఈజ్ మాత్రం ఉంది, ఇక్కడ ఎక్కడా లేదు. అంటే ఈజ్ ఇక్కడ మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే వాట్ తర్వాత వెంటనే మెయిన్ వెర్బ్ ఇస్తే అది సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్ని తెలియజేస్తుంది అనమాట. ఓకేనండి? సబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వాట్ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ రెండింటిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? స్ట్రక్చర్ వాట్ తర్వాత వెంటనే హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్ స్ట్రక్చర్లో ఉంటే ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది, సేమ్ విచ్ లాగే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి,
విచ్ తర్వాత వెంటనే మెయిన్ వెర్బ్ ఉంటే అది సబ్జెక్ట్ తెలియజేస్తుంది. విచ్ ఆఫ్ గాని ఉంటే అది ఆబ్జెక్ట్ తెలియజేస్తుంది అని అర్థం. అలాగే ఇక్కడ వాట్ తర్వాత వెంటనే హెల్పింగ్ వెర్బు సబ్జెక్టు మెయిన్ వెర్బ్ స్ట్రక్చర్ ఉంటే ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. వాట్ తర్వాత డైరెక్ట్గా మెయిన్ వెర్బ్ ఉంటే వాట్ ఈజ్ అవర్ ఫాదర్ అని ఉంటే ఆ విధంగా ఉంటే అప్పుడు అది సబ్జెక్ట్ని తెలియజేస్తుందని అర్థం. అలాగే వాట్ అనేది ప్రొఫెషన్స్ని తెలియజేస్తుంది. అంటే చేసే పోస్ట్ అది పర్సన్స్ యొక్క పోస్ట్ గురించి ఏం చేస్తున్నాడని. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తున్నాడు అర్థం. మై ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్, మై ఫాదర్ ఈజ్ ఏ డ్రైవర్ అని అంటాం. వాట్ ఈజ్ హీ అతను ఏం చేస్తున్నాడు, ఈజ్ ఏ టీచర్ అంటాం. అలాంటప్పుడు కూడా మనం వాటిని యూజ్ చేస్తాం. అలాగే ఈ వాట్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ యాక్షన్స్ ఏమైనా అవ్వచ్చు. వాట్ ఈస్ దేర్ అక్కడ ఏముంది, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అక్కడ ఏం జరిగింది అని అడుగుతుంటాం. ఓకేనా. అయితే ఇక్కడ కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది వాటికి. అంటే వాట్ బుక్స్ హ్యావ్ యూ రీడ్, వాట్ బుక్స్ హ్యావ్ యూ రీడ్ అని ఉందండి. అక్కడ వాట్ మాత్రమే సింగిల్గా ఉండి పక్కన నౌన్ లేనప్పుడు మాత్రమే అది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. వాట్ బుక్స్ హ్యావ్ యూ రీడ్ అని ఇచ్చినప్పుడు బుక్స్ అనేది నౌను, అప్పుడు వాట్ ఏమవుద్ది, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్కి ముందు ఉంది కాబట్టి. వాట్ బుక్స్ హ్యావ్ యూ రీడ్ అని దాంట్లో వాట్ అనేది ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. అలాగే విచ్ కూడా విచ్ బుక్ అనేటప్పుడు విచ్ అనేది ఏమవుద్ది, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. వాట్ కూడా ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ పనిచేస్తుంది, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్గా పనిచేస్తుంది. విచ్ కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్గా పనిచేస్తుంది, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సందర్భాలు ఏంటో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. ఓకేనా.